ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కార్మిక సోదర సోదరులందరూ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. 140 సంవత్సరాల క్రితం కార్మిక హక్కుల కోసం ఎంతోమంది బలిదానాలతో మొదలైంది కార్మిక దినోత్సవం వేడుకలు అనేవి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో 1923 నుంచి కూడా కార్మిక దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. కార్మికుడు పెట్టుబడిదారుల వ్యవస్థ దోపిడీ గురయ్యే ఒక సామాన్య జీవి. అటువంటి కార్మికుడు కూడా కాలరు ఎగరేసేలాగా గుండె ధైర్యంలాగా చేస్తుంది మన ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ప్రతి పార్టీకి యూనియన్లు జెండా మోసే కార్యకర్తలాగే ఉంటారు. కానీ మన పార్టీ యూనియన్లు ప్రజలకి, కార్మికులకి సేవ చేసే యూనియన్లుగా మారుతూ ఉన్నాయి. దానికి మూల కారణమైనటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి ఈ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేని విధంగా ఒక పార్టీ గుర్తులో కార్మిక చిహ్నమైనటువంటి చక్రాన్ని ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు కూడా ఎంతో గర్వపడాలి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక కార్మికుడిలాగా కాకి బట్టలు వేసుకొని రాష్ట్రం మొత్తం కలియ తిరిగి 9 నెలల్లోనే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 9 నెలల అధికారం రాలా. మొట్టమొదటిసారిగా 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కార్మికులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కార్మికుల పిల్లలు కార్మికులుగానే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలి అని చెప్పి నిరంతరం తప్పించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరం ఒక డ్యూటీ మాత్రమే చేస్తాం, కానీ డబుల్ డ్యూటీ చేసే నాయకుడు ఒకడు ఉన్నారు, కార్మికుడు ఒకడు ఉన్నారు. ఎవరైనా చెప్పండి, ఎవరు? నిరంతరం కూడా మనందరం 8 గంటలు పనిచేస్తే ఆయన 16 గంటలు ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆర్నెస్లు పనిచేసినటువంటి కార్మికుడు ఆయన. అటువంటి నాయకుడి తనయుడిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ ఆయన కూడా డబుల్ డ్యూటీ చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ అనేకటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ సెన్సస్ చేసినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్ర అప్పుడు ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మన కార్మికులు అందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ఆయన మన సమస్యలు విన్నారు, చూశారు, రాసుకొని మన కూటమి మేనిఫెస్టోలో మన సమస్యలన్నింటినీ కూడా పొందుపరిచారు. అతి త్వరలో అవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సమస్యల్ని నెరవేర్చాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఇసుక లేక పని లేకపోవడం వల్ల 40 మంది పైగా చనిపోవడం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల. అటువంటి మన రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. అటువంటి సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరింపజేసినటువంటి గొప్ప ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఏదైతే రీసెంట్గా భవన నిర్మాణ సంక్షేమం పునరుద్ధరించి 4 పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కార్మిక దినోత్సవ వేడుకలను అధికారికంగా చేయడం మానేశారు. మన ప్రభుత్వం రాగానే మేము కార్మిక శాఖ మంత్రి గారిని కలిసి కార్మిక దినోత్సవ వేడుకలు జరపాలంటే వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా
పెద్దలు అశోక్ బాబు గారితో కలిసి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. ఆయనకు కూడా తెలియపరిచాం. వెంటనే చెప్పారు ఇమీడియట్గా దీన్ని స్టార్ట్ చేయండి అని చెప్పి. ఆ విధంగా ఇవాళ పామరు నియోజకవర్గంలో ఇవాళ ప్రభుత్వం తరపున కార్మిక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అటువంటి నిరంతరం కూడా కార్మికుల పక్షాన కార్మికుల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిరంతరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అటువంటి నాయకుల నాయకత్వంలో మనందరం రాటు వెళ్తూ ఉన్నాం. ఇక టీఎన్టీసీ విషయానికి వస్తే గత అనేక సంవత్సరాలుగా 1982 నుంచి కూడా పార్టీ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి అతి కొన్ని సంఘాల్లో, అనుబంధ సంఘాల్లో టీఎన్టీసీ ఒకటి. ఆ రోజు వాసుదేవరావు గారి అధ్యక్షులుగా ఇక్కడ పెద్దల సీనియర్లు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రఘుపతుల రామ్మోహన్ రావు గారు. ఆయన వీళ్ళందరి సహకారంతో ఆ రోజు యూనియన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది అధ్యక్షులు వచ్చారు. తర్వాత నాకు 4 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనేక విధాలుగా ప్రభుత్వమే పోరాటాలు చేయడం జరిగింది. టెక్కల నుంచి కుప్పం దాకా బస్సు యాత్ర కూడా మనం అందరం కలిసి చేయడం జరిగింది. దగ్గర 112 నియోజకవర్గాల్లో 3000 చిల్లర కిలోమీటర్లు మనం బస్సు యాత్ర చేయడం జరిగింది. ప్రతి చోట, ప్రతి గల్లీలో, ప్రతి అడ్డాలో కార్మికుల సమస్యలు తెలుసుకున్నాం. ఆ సమస్యల్ని ఒక నివేదిక రూపంలో అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి అందించడం జరిగింది. ఆ నివేదికలో అనేక అంశాలు మేనిఫెస్టోలో కూడా పెట్టించుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అప్పటి నుంచి మనకి రాష్ట్ర ఆర్గనైజేషన్ అనేక చోట్ల కంపెనీలు, జిల్లాల వారీగా కమిటీలు ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న ఆర్గనైజేషన్స్ తక్కువ ఉండేవి. వాటన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పి లేటెస్ట్గా మనం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా యూనివర్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ చెప్పి మున్సిపల్ ఎంప్లాయీస్ది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా తెలుగునాడు 108, 104 యూనియన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఏపీసీబీఏ అంటే ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా మనకు అఫిలియేటెడ్గా వచ్చారు. ఇలా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల కార్మికులు ఇవాళ మన వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మళ్ళీ రావాలని మనం ప్రయత్నించాలని కోరుకుంటూ ముందుగా పెద్దలు రామ్మోహన్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. మీ అందరికీ మొట్టమొదట మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సందేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. నేను టీఎన్టీసీకి ఒక సమగ్రమైన చరిత్ర ఉంది. రఘురామరాజు గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కార్మిక వర్గానికి అతి ముఖ్యమైనటువంటి ప్రవేశాన్ని కలగజేశారు. ఆ జెండాలో, నిర్మాణం చేసిన జెండాలో చక్రం గుర్తు వేసి కార్మిక సంఘాలన్నింటికి కూడా యావత్ భారతదేశంలోని కార్మికులకు మా పార్టీ ఆదర్శం అని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనకి అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. నేను సుమారు 20 సంవత్సరాలు ఈ కార్మిక లేబర్ మన పార్టీ లేబర్ వింగ్కి అధ్యక్షుడిగా ఉండడం నేను ఒక మంచి గౌరవప్రదమైన అవకాశం, భగవంతుడి ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను మన పార్టీలో పనిచేసిన, పార్టీ అనుబంధ సంస్థల్లో పనిచేసినప్పటికీ కూడా పార్టీని మనం ఎప్పుడు కన్న తల్లిని మనం మరవకూడదు. అందుచేత ఇది ఒక అభ్యున్నతి చెందినటువంటి, అభ్యున్నతి భావాలు కలిగినటువంటి ఒక సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి ఒక మిలిటరీ లాంటి సంస్థ టీఎన్టీసీ, ఒక మిలిటరీ లాంటి సంస్థ టీఎన్టీసీ సేన. అందుచేత ఈ టీఎన్టీసీని నిర్లక్ష్యం చేయకుండా మనమందరూ కలిసి కార్మిక సంఘాలు ఉండడమే కాదు, మన అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ఉండేటటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మనం అందరూ కూడా పొందుపరిచి ఒక రికార్డ్ చేసి మనం అందరూ కూడా ఒక సమైక్య భావంతో ముందుకు పోయి మనం ఈ కార్మికులకు సహాయం చేసేటట్టు మన పార్టీ తరఫుని, మన పార్టీకి మనం పేరు తెచ్చే విధంగా మనం అందరూ ప్రవర్తించాలని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను నేను. అందుచేత నారా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్య విషయం ఏంటంటే 1984-85లో నిర్లిప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాన్ని టీఎన్టీసీ రిజిస్టర్ చేయబడి 1983-84లోనే రిజిస్టర్ చేశారు ఎన్టీ రామారావు గారు స్వయంగా రిజిస్టర్ చేశారు. వాసుదేవరావు గారు అని ఒక అధ్యక్షులు ఉండేవారు. ఆయన ఒక 3 సంవత్సరాలు దుకాణాలు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వర్గంలో పనిచేసేవారు. దీనికి సరిగా మోటివేట్ చేయటం లేదని చంద్రబాబు నాయుడు గారు ఒక 5 మందిని కన్వీనర్స్ చేశారు. వన్ ఆఫ్ ది కన్వీనర్ ఇస్ మైన్. కన్వీనర్స్ వేసి పార్టీ టీఎన్టీసీని ఒక బాడీని తయారు చేయడం జరిగింది 85-86లో. ఒకటి పెద్దిరెడ్డి గారు అని ఒక ప్రెసిడెంట్ ఉండేవారు. తర్వాత మేమిద్దరు కూడా మా ఉద్యోగాలకి రాజీనామా చేసి ఫుల్ టైం వర్కర్స్గా జాయిన్ అయ్యాము. 85 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ టీఎన్టీసీయే మాకు కళ్ళకు వస్తుంది. ఆ టీఎన్టీసీ ఎంబలం లేకపోతే మాకు నిద్ర రాదు. ఆ విధమైన కమిట్మెంట్తో మనందరూ కూడా మేము పనిచేసాం. మీరు కూడా ఈ దూరదృష్టితో మీరందరూ మన సమాజానికి ఉద్ధరించేటటువంటి సంస్థ, కార్మికులు బలహీన వర్గానికి చెందినటువంటి కార్మిక వర్గానికి సహాయపడేటటువంటి సంస్థ. దీన్ని బాగా రఘురామరాజు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారికి మా ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సినప్పటికీ కూడా మా సీనియర్స్ అందరూ ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహిస్తున్న టీఎన్టీసీ తెలుగునాడు అధ్యక్షుడు, యువకుడు, ఈ టీఎన్టీసీకి తన వంతు శ్రమ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు రఘురామరాజు గారిని అభినందిస్తూ, అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారికి, మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆనందబాబు గారికి, టీఎన్టీసీ పాత తరం నాయకులు రామ్మోహన్ గారికి, మా సహచరుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి గారికి, ఈ సభకు హాజరైన మహిళలకి, కార్మిక వర్గ నాయకులకి అందరికి కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు. అయితే రాజు, నేను ఇక్కడ ఆఫీస్ సెక్రటరీకి వచ్చిన తర్వాత టీఎన్టీసీ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన వెళ్ళే పద్ధతుల్లో మీకు టీఎన్టీసీ అభివృద్ధి చెందడం కష్టమైనా మీ పద్ధతులు మార్చుకోండి అని చెప్పి కొంత ఈనాటి ట్రేడ్ యూనియన్ అంటే ఏదో మీటింగ్లు అవి కాదు. ఇక్కడ డయాస్ మీద ట్రేడ్ యూనియన్ లీడర్స్కి కిందన్న సభ్యులకు కూడా నేను చెప్తున్నా, యూనియన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ. ఎందుకంటే మన కార్మికుల హక్కుల కోసం నాయకులు అయ్యాం తప్ప పార్టీ అండదండలు ఉండాల్సిందే, దాన్ని ఎప్పుడు మనం కాదనం. కానీ యూనియన్ సభ్యులు ఈ కార్మికుల హక్కులు, లాభాలని మనం ఎప్పుడు కాదనకూడదు. ఎందుకంటే ఏఐటీసీ నాయకుడు సంజీవ్ రెడ్డి గారు నాకు బాగా మిత్రులు. ఆయన ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆహ్వానించాను అన్నప్పుడు చాలా కార్మిక వర్గాలు ఆయన వ్యతిరేకించినాయి. కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత ఇదే విజయవాడలో ఎలక్ట్రిసిటీ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు, నేను చాలా పొరపాటు చేశాను ఈ రిఫార్మ్స్ని ఆహ్వానించని చెప్పి. ఆయనే అన్నాడు, ట్రేడ్ యూనియన్ లీడర్కి యూనియన్ మెంబర్ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్ అని. అంటే అధికార పార్టీలో ఉన్న ట్రేడ్ యూనియన్ లీడర్కి యూనియన్ నడపడం తాడు మీద నడక లాంటిది. పార్టీకి దూరం కాకూడదు, మెంబర్కి అన్యాయం కాకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. లెఫ్ట్ పార్టీస్ ట్రేడ్ యూనియన్ కొన్ని అడ్వాంటేజ్ అంటే ఏదో ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు తప్ప ఎక్కడ వాళ్ళు అధికారం లేరు. కాబట్టి పోరాటం ఒక్కటే వాళ్ళకి తెలుసు, ఇవ్వడం తెలీదు. నేను ధైర్యంగా చెప్తున్నా, చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా లెఫ్ట్ పార్టీస్ పరిపాలించిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాలు చాలా ఎక్కువ, చాలా బెటర్గా ఉన్నాయి. అది రీసెంట్గా ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు సమ్మె చేసినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలవమన్నారు. వాళ్ళు ఏంటి, ఎందుకు కలవరని అడిగా నేను.
అంటే ఆయన కేరళ గురించి చెప్తారండి. మనకంటే కేరళలో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ పార్టీ కేరళలో ఉంది కాబట్టి ముందు కేరళలో జీతాలు పెంచి ఇక్కడ రండి అని చెప్పి ఆయన అంటాడు. అది మేము అనిపించుకోవడం ఇష్టం లేక ఆయన దగ్గరికి వెళ్ళలేదని అంటారు వాళ్ళు. కాబట్టి యూనియన్స్ అనేవి ఏర్పాటు చేయటం లేదంటే వాటిని నడపడం ఒక పార్ట్ అయితే, రాజకీయ పార్టీలకి అనుబంధంగా సంస్థలు సిఐటి కానీ, ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, మన రీజనల్ పార్టీస్గా టీఎన్టీసీ కానీ, ఈ పార్టీలు రాష్ట్రాల అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంతో పోరాడాలేదో తెలియదు, కార్మికుల డిమాండ్లు ఎలా సాధించాలో ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేసుకోలేకపోతే అవసరం అవుతే ప్రభుత్వంతో పోరాడతా కూడా సిద్ధం కావాలి. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ కూడా సమర్థించిన వాడిని అని చెప్పి మా డిమాండ్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ కాల, ఆయన కూడా నిలబెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి మంత్రి గారు కూడా కార్మికుల సంక్షేమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మీరు ఒప్పిస్తారో పోరాడతారో గదిలో ఏం చేసుకుంటారో మాకు అనవసరం సార్. కార్మికుల విషయంలో మట్టికి మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని మా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రభుత్వంతో ఎలా ఉంటుందంటే అన్ని విషయాలు అన్ని రకంగా పరిష్కారం కావు, కొన్ని డిస్కషన్స్తో పరిష్కారం అవుతాయి, కొన్ని మన కెపాసిటీ పెట్టి పరిష్కారం అవుతాయి, కొన్ని రోడ్డు మీద పరిష్కారం అవుతాయి. ఏ సమస్య ఎక్కడ పరిష్కరించాలనేది కార్మిక నాయకుడికి ప్రథమంగా తెలిసి ఉండాలి. దాన్ని పరిష్కరించే నాయకుడు మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చెప్పగలిగి ఒప్పించే నేర్పరితనం కూడా ఉండాలి. కాబట్టి కార్మిక నాయకుడు అంటే మేము నాయకుడు అయిపోయామని చెప్పి మనందరం బుసకిచ్చులు పెట్టుకుంటే కుదరదు, పనిచేయాలి. ఇవాళ ఇది 1924లో బిల్డింగ్ వర్కర్స్ ఫండ్ అంతా కూడా వైసీపీ గవర్నమెంట్ తీసేసుకుంది. వాళ్ళకి వాళ్ళు మనం ఏదైనా చేయాలంటే ఫండ్ ఉంది, కానీ వాళ్ళకి స్కీములు, నేను మా మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా సార్, మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి గతంలో మనం ప్రభుత్వం పెట్టినప్పుడు ఏదో స్కీములు ఉన్నాయో బిల్డింగ్ వర్కర్స్కి ఆ స్కీములను కూడా అమలు చేసే దిశగా మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి, మీ పేరు 10 కాలాల పాటు కార్మిక వర్గాలు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆటో వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్, ఇంకా రకరకాల కార్మికులు. కాబట్టి ఆ వర్గాలకు సంబంధించిన ఒక అనుభవం ఆ కార్మికుడిగా తెలుస్తుంది. బిల్డింగ్ వర్కర్ కష్టాలు కార్పెంటర్కి తెలియదు, కార్పెంటర్ కష్టాలు ఎలక్ట్రీషియన్ తెలియదు, ఎలక్ట్రీషియన్ కష్టాలు బెంచ్ సర్కిల్ దగ్గర ఉండే ముఠా కూలీలు తెలియదు. కాబట్టి ఏ కార్మికుడికి తగ్గ కష్టాలు ఆ కార్మికుడు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాతిపదికన వాళ్ళ సమస్యలు అవన్నీ పరిష్కరించి మన హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మికులకి న్యాయం జరిగింది, కార్మికులు సుఖపడే ఆ వాతావరణం ప్రభుత్వం కల్పించింది, మంచి పేరు మీ హయాంలో రావాలని చెప్పి, అందుకు మీకు ఏ రకంగా కావాలన్నా కూడా ఈ డయాస్ మీద వ్యక్తులందరూ కూడా మీకు సహాయ సహకారాలు చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్. ప్రత్యేకించి ఈఎస్ఐ విషయంలో చాలా అనార్గనైజ్ సెక్టారు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్కి అర్హులైనా కూడా మనకి ప్రాపర్ మేనేజ్మెంట్ లేక వాళ్ళందరినీ కూడా ఈఎస్ఐ మనం తీసుకురాలేకపోతున్నాం. ఆ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న బోళ్ళంతమంది వర్కర్స్ రోజుకి 400, 500, 600 సీజన్ బట్టి పేమెంట్ ఉండే వర్కర్స్ విషయంలో మటుకి ఏదైనా ఒక మంచి స్కీమ్ని మీరు ఆలోచించి దాన్ని కనుక ప్రవేశపెట్టగలిగితే ఆ వర్గానికి మనం గోడంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అయితే మన పార్టీ తరఫున గతంలో ఉన్న చంద్రబాబు బీమా బదులు వాళ్ళ మెంబర్షిప్ కడితే మనం డబ్బులు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రభుత్వం తరఫున ఏదన్నా ఒక స్కీమ్ని మీరు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాం, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళతో సంప్రదించి అది కనుక మీరు చేయగలిగితే సుభాష్ గారి పేరు ఈ కార్మిక వర్గాల చిరస్థాయిగా ఉండిపోద్దనే ఉద్దేశంతో మేము ఆశపడుతున్నాం సార్. అయితే నాకైతే లాస్ట్ వర్కర్ ఇక్కడ నుంచి వెళ్ళే వరకు సభలో ఉండాలని ఉంది, కానీ నేను వైజాగ్ అర్జెంటుగా వెళ్ళాల్సింది కాబట్టి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ
మా రాజుకి మేమున్న ఈ డయాస్ మీద ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటాం సార్. అయితే ఈ తరం కార్మికులకి నాయకులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ తాతగారు మామిడి చెట్టు పెంచినట్టు మీరు మామిడి చెట్టు మీద అభిమానం ఉండదు. మెట్ట ప్రాంతాలకు వెళ్ళండి, వేసవకాలం కొండలతో నీళ్లు పోసి మామిడి చెట్టు పెంచితే ఆయన మనవడికి మామిడికాయ కోసి ఆనందంగా తినిపిస్తాడు ఆ తాత మనవడికి. అలా పాత తరం అంటే 1886లో ఫైరింగ్లో రక్తం దర్శించిన జెండాతో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ అమెరికాలో లేదు, కానీ ఉద్యమం అక్కడ వచ్చింది. ఎందుకని? యాంత్రీకరణ అక్కడ జరిగింది కాబట్టి. కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ పెరిగింది? భారతదేశంలో పెరిగింది, చైనాలో పెరిగింది, రష్యాలో పెరిగింది. ఆ పార్టీ కృషి, ఆ నాయకుల యొక్క నిస్వార్థ సేవే ఇవాళ కార్మికులకి వర్కింగ్ అవర్స్, మినిమం వేజెస్, బోనస్ ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నూతన విధానాలు, ఎస్ఈజెడ్లలో కార్మిక చట్టాలు అమలు కావు. ఎస్ఈజెడ్లో కార్మికుడే, మారుతి సుజుకిలో పనిచేసేవాడు కార్మికుడే. కాబట్టి ఆ కష్టం, ఆ తరం 140 సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ పార్టీలో ప్రాణత్యాగాలు చేసిన తరాల యొక్క మ్యాంగోస్ మనం తింటున్నాం ఇవాళ. మీకు ఈ కార్మికులు విశాఖపట్నంలో 10,000 రూపాయల జీతానికి ఏఐటీసీ వాళ్ళ సమ్మె ఎలా ఉందో నాకు తెలుసు. ఇవాళ అదే కార్మికులు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ కార్మిక నాయకులు పడ్డ కష్టం, వాటిని మీరు ముందు తరానికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడున్న కార్మిక నాయకులు మనం తింటున్న కాయలు, మన తాతగారు వేసవకాలం కుండలు పట్టుకుని చెట్టుకి చుక్క చుక్క పోస్తే చెరుకు పెద్ద అయితే మన కాయలు వచ్చిన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని మీరు మెంబర్ ఫస్ట్ అనే ఫార్ములాటికి ఎప్పుడు మర్చిపోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా మీడియా శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నక్కా ఆనందబాబు గారు, వేమూరు శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. కార్మికులే దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక. కార్మికులు సౌభాగ్యంగా, సుఖంగా ఉంటే అక్కడ ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. అలాంటి కార్మికులందరూ బాగుండాలని, సంక్షేమం ముందుగా తీసుకొని సౌభాగ్యంగా ఉండాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేడే సందర్భంగా మీ అందరితో ఈ వేడుకల్లో పాల్గొనటం. తెలుగుదేశం పార్టీకి మిత్రులు చెప్పారు ఇప్పుడే, టీఎన్టీయూసీ అనేది ప్రధాన అనుబంధ సంఘం. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, పార్టీ ఆవిర్భావం రోజు ఏవైతే అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసుకున్నామో, తెలుగు యువత, టీఎన్టీయూసీ, తెలుగు రైతు, తెలుగు మహిళ, విద్యార్థి విభాగం, ఈ 5 విభాగాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి జెండాలో, పార్టీ గుర్తులో కార్మికులకు సంబంధించి చక్రం ఒక గుర్తుగా ఆ జెండాలో ఇమిడి ఉంటుంది. అంటే నాగలి రైతాంగానికి, పేదవాడి గుర్తుగా గుడిసె, కార్మికులకి గుర్తుగా చక్రాన్ని ముద్రించినటువంటి పార్టీ ఈ పార్టీ. అంటే ప్రధానంగా 3 అంగాల్లో కార్మిక లోకాన్ని ప్రధాన అంగంగా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్మికుల కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటుంది. అధికారంలో ఉంటే ఏ విధంగా పారిశ్రామిక వృద్ధి జరగాలి, పారిశ్రామికీకరణ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి వాటిలో కార్మిక శక్తిని ఏ విధంగా పెంచాలి, ఉపాధి మార్గాలు ఏ విధంగా చూపించాలి, అన్ని వర్గాలకి, అన్ని సెక్టార్స్కి, అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, సేవా రంగంలో ఉండేటటువంటి కార్మికులు కావచ్చు, అన్ని సెక్టార్లో కూడా కార్మికులు అనేవాళ్ళు ఉంటారు. కార్మిక శక్తి అనేది ప్రబలంగా బలీయమైనటువంటి శక్తి. దేశ సంపదకు కూడా మూలం శ్రామిక శక్తే. శ్రమ అనేది మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చిందించి పనిచేసేటటువంటి శ్రామికులను ప్రధానంగా గుర్తించేటటువంటి మన పార్టీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి
చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఎల్లగొట్టాడు. ఆల్రెడీ ఎప్పటి నుంచో పాదుకొని ఉన్నటువంటి అమర్ రాజా గ్రూప్ లాంటి పరిశ్రమలు వాటి ఎక్స్పాన్షన్కి రాష్ట్రంలో వెళ్లకుండా హింస పెట్టి దాదాపు 15,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు భయపడిపోయి హైదరాబాద్ పారిపోయేటట్టు చేశారు. కియా పరిశ్రమ అదనపు యూనిట్లు ఇక్కడ పెట్టకుండా తమిళనాడు పారిపోయేటట్టు చేశారు. లులు పరిశ్రమ మన రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేటట్టు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున 2024 అధికారంలోకి వచ్చిన కాడి నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించి ఇక్కడ ఏ విధంగా పారిశ్రామికరణ జరగాలి, వృద్ధి జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి, భద్రత కల్పించడానికి ఇవాళ ప్రధానంగా లక్షలాది ఉద్యోగాలు సిఏఏ సమ్మిట్ జరిగితే 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఎంఓయూల ద్వారా మన దగ్గరికి వచ్చారంటే రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన ఏవైతే చేస్తామన్నామో వారందరికి కూడా ఉద్యోగ కల్పన చేసే విధానంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నాడు. అంటే మనమేమో సృష్టిస్తూ ఉంటాం, ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి కార్మిక లోకం మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 1886లో పెద్దలందరూ చెప్పుంటారు చరిత్ర, చికాగోలో జరిగినటువంటి పోరాటం కార్మికులకి శ్రమ దోపిడీ నుంచి విముక్తి కోసం 8 గంటల పని దినాల కోసం ఆ రోజు ఉద్యమం చేస్తే ఆ రోజు పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారికి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 140 ఏళ్ళు అవుతూ ఉంది, మేడే జరుగుతూ ఉంది. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఒక పిలుపుతో ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి ఒక పిలుపుతో ముందుకు సాగుతూ ఉంది. కానీ ఉద్యమం 140 ఏళ్ల క్రితం మొదలైంది. కానీ భారతదేశంలో 8 గంటల పని గంటలు రావడానికి తర్వాత 50 ఏళ్ళు పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యంగా కార్మిక చట్టాల రూపకల్పనలో వైస్రాయ్ కౌన్సిల్లో మెంబర్గా ఉండి కార్మికులకు సంబంధించి పని దినాలు కానీ, అదేవిధంగా ప్రసూతి సెలవులు కానీ, పిఎఫ్లు కానీ, బీమా కానీ ఇవన్నీ కూడా కార్మిక చట్టాలు తీసుకొచ్చి రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశంలో 50 ఏళ్ల తర్వాత మనకు ఆ చట్టాలన్నీ అమలవుతూ ఉన్నాయి. కానీ లెఫ్ట్ పార్టీలు ఏదేదో చెప్తూ ఉంటారు, వాళ్ళ ఉద్యమాల ద్వారా రాలా, వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు ఐక్యంగా ఉండండి. ఇప్పుడే అశోక్ బాబు గారు చెప్పినట్టుగా మీరు టీఎన్టీయూసీ కార్యకర్తలుగా ఐక్యంగా పనిచేయండి. మన అవసరాలు మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి కార్మిక శాఖ మంత్రిగా ఇవాళ సుభాష్ గారి ద్వారా కానీ, అదేవిధంగా వారితో పాటు టీఎన్టీయూసీ అధ్యక్షులుగా రఘురామరాజు గారి ద్వారా తీసుకెళ్ళండి. నిన్నగాక మొన్న లోకేష్ గారు చెప్పాడు, మీరు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నన్ను కన్విన్స్ చేయండి, ఖచ్చితంగా నేను మీరు చెప్పిన మాట వింటానని. ఖచ్చితంగా ఇవాళ ప్రధాన సెక్టార్గా ఉన్నటువంటి మీకు ఈ ప్రభుత్వంలో ఏ అవసరాలు ఉన్నా కూడా తీర్చడానికి ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వానికి సంబంధించి కార్మికులకు సంబంధించి తీసుకోబోయే చర్యలన్నీ కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉన్నారు, వారు అన్ని సవివరంగా చెప్తారు. ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరొకసారి మేడే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఇందాక అందరూ చెప్పినట్టు మన టీడీపీ పార్టీ ఎప్పుడూ కూడా ఇటు కార్మిక పక్షపాతగానే వ్యవహరించింది. మన టీడీపీ జెండాలో కూడా నాగలి, చక్రం, అలాగే గుడిస. ముఖ్యంగా చక్రం వచ్చేటప్పటికి కార్మికుల చిహ్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్మికుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ తెలుగుదేశం పార్టీకి అని మనందరికీ తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడమే కాదు, భవనాలు నిర్మించే కార్మికులను కూడా వాళ్ళ జీవితంలో ముందడుగు వేయాలంటే వాళ్ళ మీద చల్లని చూపులు ఉండాలని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ రాక్షస పాలన ఉందో ఆ ప్రభుత్వంలో పూర్తిగా ఊచకోతకు గురయ్యారు. ఎంత దారుణం అంటే ఇసుకన బంగారంలా అమ్మారు, ఎక్కడ ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. అలాగే మెమో 1214 ఇచ్చి డూప్లికేషన్ పేరుతో మొత్తం పథకాలన్నీ కూడా రద్దు చేశారు. ఒక్కసారిగా భవన నిర్మాణ కార్మికుల పని దినాలు తగ్గాయి. సంవత్సరానికి కనీసం 70 నుంచి 90 రోజులు కూడా లేవు. అలాగే ఈ ప్రభుత్వం
ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిత్యం రఘురామరాజు గారు నన్ను ఈసారి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో ఒక 20-30 సార్లు కలిసి ఉంటారు. ప్రతి సందర్భంలో ఆయన సొంత పనికి ఏది రాలే. భవన నిర్మాణ కార్మికులకి ఏదో చెయ్యాలి, మన పథకాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, అలాగే అనేక టీఎన్టీయూ సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఏదైతే 24 ఎలక్షన్ ముందు కూడా ఆయన బస్సు యాత్ర చేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన అడ్డు నిలబడటం, అలాగే మొన్న చూశాను ఆటో కార్మికులకి చాలామందికి 22 లక్షలు పెట్టి ఆయన సొంత డబ్బుతో మరి ఆటోలు ఇవ్వటం జరిగింది. ఈ భవన నిర్మాణ కార్మికుల జీవితాలు ముఖ్యంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడన్నా సరే ఐపీ హోల్డర్స్ కింద గుర్తించాలి, ఈఎస్ఐ వాళ్ళకి వర్తించాలి అంటే ఓనర్ అండ్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి. ఆ రోజున గతంలో ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ ఓనర్స్ వీళ్ళందరూ కలిపి మేము ఆల్రెడీ సెస్ రూపేనా కడతా ఉన్నాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఈఎస్ఐ కింద వాళ్ళ జీతాల్లోంచి 4% మేము ఇవ్వలేమని చెప్పి కోర్టుకు వెళ్ళటం, వాళ్ళు ఇన్సూర్డ్ పర్సన్స్ కింద గుర్తించకుండా అలా కోర్టులో ఉండటం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజున కొత్త లేబర్ కోడ్స్ వచ్చాయి. ఆ లేబర్ కోడ్స్ ప్రకారం అతి త్వరలో ఆ కోర్టు తీర్పు తిరిగి రాయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇన్సూర్డ్ పర్సన్స్గా గుర్తించమని కొత్త లేబర్ కోడ్స్లో రావడం జరిగింది. ఇందులో టీఎన్టీయూసీ నాయకులందరి పాత్ర, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుల పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇందులో మనం అవేర్నెస్కి తీసుకురావాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. భవన నిర్మాణ కార్మికులు అంటే 57 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మైన్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. ఇసుక ర్యాంపుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అలాగే రోడ్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. డ్రైన్లు బాగు చేసే వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. మరి ఇవన్నీ కూడా 45 రోజులు పనిచేస్తే ఒక ఓనర్ దగ్గర ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సంవత్సరానికి 45 రోజులు పనిచేస్తే వాళ్ళు ఒక ఓనర్ యొక్క లెటర్తో 55 రూపాయలు కడితే భవన నిర్మాణ కార్మికుల్లో మనం నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే 18 లక్షలు మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నారు. బహుశా నాకు తెలిసి 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఖచ్చితంగా ఉంటారు. ఈరోజు సోషల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఒక యాక్సిడెంటల్ డెత్ జరిగితే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐపీ హోల్డర్స్ కింద నమోదై ఉంటే, భవన నిర్మాణ కార్మికులు నమోదై ఉంటే వాళ్ళకి వాళ్ళ వయసుని బట్టి 5 నుంచి 15 లక్షల వరకు ఇచ్చే పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళ కుటుంబానికి పెన్షన్ ఇస్తారు. అలాగే ఇదివరకు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు వీళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేది. ఇప్పుడు అత్తమామలను కూడా యాడ్ చేశారు. అంటే మీరు నమోదు చేసుకోగలిగితే ఇక్కడ ఆరోగ్యశ్రీకి ఇక్కడికి తేడా ఏంటంటే ఈఎస్ఐలో అన్లిమిటెడ్ మెడికల్ సర్వీస్. మీకు ఏ రోగం వచ్చినా సరే ఎంతైనా 10 కోట్లైనా 5 కోట్లైనా సరే ప్రభుత్వం భరిస్తుంది మీ వైద్య ఖర్చులు. మనకి చూస్తూ ఉన్నాం కొత్త రోగాలు వస్తున్నాయి. ముందు దోమ కుడితే చనిపోయే రోజు వచ్చింది, మనిషి కుట్టుకుంటే చనిపోయే రోజు వచ్చింది, మనిషి తుమ్మితే చనిపోయే రోజు వచ్చింది. మరి ఇలాంటి కొత్త వ్యాధులు వస్తున్నాయి. వాటికి ఆరోగ్యశ్రీ లాంటి వాటిల్లో మరి వైద్యం లేదు. మనం అందరం కూడా భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్లు పెంచవలసి ఉంది. అలాగే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు కావాల్సి ఉంది. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ చాలామంది పళ్ళ బండ్లు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా. అలాగే ఇంకో వెసులుబాటు కొత్త లేబర్ కోడ్స్ కూడా ఇచ్చాయి. గతంలో ఒక సంస్థ కింద పనిచేస్తే ఓనర్ కింద 10 మంది దాటి పనిచేస్తే వాళ్ళందరూ ఈఎస్ఐ కిందకు వస్తారు, ఐపీ హోల్డర్స్ కింద వస్తారు. అది నెలకి 10,000 జీతం ఉంటే 400 రూపాయలు కట్టాలి. అప్పుడు అతను నెలకు 400 రూపాయలు కడితే అతను ఇన్సూర్డ్ పర్సన్గా గుర్తించి అతను
అన్లిమిటెడ్ మెడికల్ సర్వీస్ కానీ అన్నీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ముగ్గురున్నా సరే ఓనర్ ఇష్ట ప్రకారం ఈఎస్ఐ కట్టవచ్చు. ఈరోజు 10,000 జీతం ఉంటే 400 పెద్ద సమస్య కాదు. ఓనర్ 400 కట్టి కనీస బాధ్యత మన దగ్గర పనిచేసే వర్కరు బాగుండాలి. ఎందుకంటే ఒక కార్మికుడు సంస్థలోకి వెళ్తున్నాడంటే పని చేయడానికి అతని ప్రాణాలని ఓనర్ చేతిలో పెట్టి వెళ్తున్నట్టు. ఇటు ఒక కార్మిక శాఖ మంత్రిగా ఒక కార్మికుడు ఒక ఓనర్ ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఓనర్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం కార్మికులు బాగుండాలి, వాళ్ళ హక్కులు కూడా యథావిధిగా కొనసాగాలి. కొత్త లేబర్ కోడ్స్ నష్టం జరుగుతున్నాయని చెప్తున్నారు. తప్పండి అది. అలాగే ఇందాక RRR గారు చెప్పినట్టు పని దినాలు ఎక్కడ పెరగలేదు. కార్మికుడి ఇష్టం మేరకు 10 గంటలు పని చేయొచ్చు. 4 రోజులు 10 గంటలు పని చేసి తర్వాత రోజు 8 గంటలు పని చేస్తే సుమారు 2.25 రోజులు సెలవు దొరుకుతుంది. దాంతో కుటుంబంతో గడపడానికి ఉంటుంది. ఈ 2.25 రోజులు మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది పని చేసుకోవడానికి. అంతే తప్ప పని దినాలు పని గంటలు మాత్రం పెంచలే. వారానికి 48 గంటలు పని చేయాలి. ఆ 48 గంటలు 4 10 40, ఇంకొక రోజు 8 గంటల వరకు చేయించుకునే వెసులుబాటునిచ్చారు. తద్వారా కుటుంబంతో గడపటం సులువు అవుతుంది. అలాగే వాళ్ళ జీవితంలో కూడా మిగతా 2 రోజులు కూడా వాళ్ళు వేరే పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళకి ఆదాయం పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు RRR గారు అన్ఆర్గనైజ్డ్ వెల్ఫేర్ బోర్డు అనేది పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. అది మీరందరూ కూడా అందులో నమోదు అవ్వాలంటే ఈశ్వరం పోర్టల్ నమోదు చేసుకోవాలి. ఈశ్వరం పోర్టల్లో ఇక్కడ ఎంతమంది ఈశ్వరం పోర్టల్లో నమోదు చేసుకున్నారో చేతులు ఎత్తాలి. కేవలం ముగ్గురు మాత్రమే బాధ్యత తీసుకున్నారు. అంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఈశ్వరం పోర్టల్లో నమోదు చేసుకుంటే మీ కుటుంబానికి కొంత సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు, సహజ మరణానికి 1,00,000 రూపాయలు ఇస్తారు. మీరు ఏం చేయవలసింది ఏమీ లేదు. మీ ఆధార్ కార్డు పట్టుకుని మైమిత్ర యాప్లో కానీ లేబర్ ఆఫీసర్ దగ్గర కానీ పట్టుకెళ్తే ఆటోమేటిక్గా మీరు నమోదు అవుతారు. అయితే ఆ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ బోర్డు వెల్ఫేర్ బోర్డు నిర్మించి కొంత CSR ఫండ్ నుంచి ఫ్యాక్టరీస్ ద్వారా ఆ బోర్డులో నిధులు సమకూర్చవచ్చు. ఇటు కేంద్రం నిధులు ఇస్తుంది, ఇటు స్టేట్ మన గవర్నమెంట్ కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ బోర్డు అనేది నిర్మిస్తూ ఉన్నారు. అందరూ కూడా అందులో ఈశ్వరం పోర్టల్లో ఇప్పుడు వరకు 88 లక్షలు నమోదు చేసుకున్నారు. ఆ 88 లక్షలు 1,50,00,000 టార్గెట్. అది అందరూ మీరు నమోదు చేసుకుని మిగతా వారితో కూడా నమోదు చేయించవలసిందిగా కోరుతూ, అలాగే ఇందాక మరి అశోక్ బాబు గారు అడిగారు భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే పథకాలను రద్దు చేశారు ఇప్పించాలని. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మరి కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఓ డార్క్ రూమ్లోనే ఏసీ గదుల్లోనూ కూర్చోరు. కార్మికుడి కష్టం తెలుసు కాబట్టి ఆయన ఆల్రెడీ వివాహ కానుకగా 40,000, ప్రసూతి సాయంగా 20,000, సహజ మరణానికి 60,000, అంత్యకీ ఖర్చులు 20,000 ఇవన్నీ కూడా మరి 1214 మెమో క్యాన్సిల్ చేసి మరి ఈ ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నైపుణ్యాన్ని పెంచడానికి 20,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు 60,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్ అని చెప్పి, అంటే లేబర్ అడ్డాస్ని 5 కాన్స్టిట్యున్సీల్లో 5 నగరాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లేబర్ అడ్డాస్ ఎందుకంటే ఈ జట్టు కూలీలు కానీ అలాగే సంఘటిత కార్మికులు కానీ ఎవరైనా సరే మేస్త్రులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ రోడ్ల మీద ఉండవలసిన పరిస్థితి. వాళ్ళకి పని ఉందో లేదో తెలియదు. ఆ రోజు 11 గంటల వరకు 12 గంటల వరకు ఉంటే అప్పుడు తక్కువకు వస్తారు కాబట్టి కొంతమంది వచ్చి ఎంతో కొంత జీతం ఇచ్చి పని చేయించుకునే పరిస్థితి.
అలాగే రోడ్ల మీద ఉండటం వల్ల యాక్సిడెంట్లకు గురవ్వచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లేబర్ అడ్డాస్ అనేది నిర్మించి అందులో త్రాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ఉద్యోగ సమాచారం, ముఖ్యంగా ఉద్యోగాలు మీకు పని ఎక్కడుందనేది గుర్తించి ఆ కార్మికుల్ని పని ఇచ్చే విధంగా మరి ఆ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇది 5 కాదు పైలట్ ప్రాజెక్ట్ కింద 15 నగరాల్లో పెట్టండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల్లో మరి ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చేపడతా ఉన్నాం. వాళ్ళకి అన్ని రక్త పరీక్షలు చేయించి ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకి వాళ్ళ హెల్త్ మీద అప్డేట్ ఇచ్చి వాళ్ళని రక్షించే పరిస్థితి మరి తీసుకుని వచ్చాం. అలాగే ఇంకా ఇన్సూర్డ్ పర్సన్స్ విషయానికి వస్తే సుమారు గత సిగ్గులేని ప్రభుత్వం కార్మికుడికి అన్ని రకాలుగా నష్టం చేసిన ప్రభుత్వం ఏ రోజు ఇన్సూర్డ్ పర్సన్స్ కోసం ఈఎస్ఐ హాస్పిటల్ కోసం ఒక ఇటుకు కానీ గుప్పుడు ఇసుక కానీ వేయలే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల నుంచి 100 పడకలకి, అనంతపురం 30 పడకల హాస్పిటల్, అచ్యుతాపురం 30 పడకల హాస్పిటల్ ప్రారంభించబోతూ ఉన్నాం. అది ఆల్రెడీ ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. గుంటూరు 100 పడకల హాస్పిటల్ నిమిత్తం 6.35 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కర్నూలు 30 పడకల ఆసుపత్రి నిమిత్తం 5.23 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. అలాగే శ్రీ సిటీ తిరుపతిలో 30 పడకల ఆసుపత్రి కోసం ఏపీఐఐసిస్ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నంలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. అమరావతిలో 500 పడకల ద్వితీయ శ్రేణి ఆసుపత్రి, 150 సూపర్ స్పెషలిస్ట్ పడకలతో కూడిన ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ స్థాపనకి ప్రతిపాదన సమర్పించడం జరిగింది. చిత్తూరు, బంగారుపళ్యం, నగరి, గుంతకల్, అనంతపురం, గంగూరు, మచిలీపట్నం, బాపులపాడులో కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయించడం జరిగింది. ఈఎస్ఐ నిధుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీల స్థానానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. 57 ప్రస్తుతం డిస్పెన్సరీ మౌలిక సదుపాయాలు, సిబ్బంది మరియు సేవా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. అయితే సుమారు 57 డిస్పెన్సరీసు, 12 హాస్పిటల్స్ని కూడా మరి సైట్లు కేటాయించడం జరిగింది. అతి త్వరలో ఐఎస్ఐ హాస్పిటల్స్ కూడా మరి వెలుగులోకి రావడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ థర్డ్ పార్టీ ఫ్యాక్టరీస్లో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అనేవి ఉంటాయి, థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ అని ఉంటారు. వాళ్ళు సేఫ్టీ ఆడిట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు గత ప్రభుత్వంలో కనీసం ఫ్యాక్టరీ వరకు కూడా వెళ్ళేవారు కాదు. ఓనర్కి ఫోన్ చేసి మాకు 3 లక్షలు పంపండి, 5 లక్షలు పంపండి అని కలెక్షన్ ఏజెంట్ల కింద వ్యవహరించేవారు. మరి వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా యాక్సిడెంట్లు అవుతూనే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే 0 యాక్సిడెంట్స్ అనే నినాదం కొనసాగాలి ఆంధ్ర రాష్ట్రంలో అనే ఆదేశాల మేరకు మరి వెంటనే అనేక యూనివర్సిటీస్తో అలాగే ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్తో ఒప్పందాలు చేసుకుని ఏదైతే సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రజల్లో కూడా, కార్మికుల్లో కూడా అవగాహన కల్పించడం కోసం విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో సేఫ్టీ వాక్దాన్ని నిర్వహించడం జరిగింది. ఆఖరిగా ఒకే ఒక్క మాట, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తారు, కార్మికుడు బలపడితే రాష్ట్రం బలపడుతుంది అనే భావంతోనే మనందరం పనిచేయాల్సి ఉంది ఆయన అడుగుజాడల్లో. అలాగే సంక్షేమం, నైపుణ్యం, ఉద్యోగం, గౌరవం, ఈ 5 స్తంభాలపై ఆంధ్రప్రదేశ్ కార్మిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఉంది. అలాగే ఈ మే డే రోజున సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేద్దాం. ప్రతి కార్మికుడు గౌరవంగా జీవించే విధంగా, ప్రతి కుటుంబం భద్రంగా ఉండే విధంగా, ప్రతి యువకుడు ఉపాధి లభించే విధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి నిర్మాణానికి
24/7 కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగుజాడలో మనందరం ప్రయాణించాలని చెప్తూ, అలాగే గౌరవ సీఎం గారు నా శాఖ కిందకు వస్తారని సగౌరవంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన నిరంతర శ్రామికుడు, ప్రధాన కార్మికుడు, నిరంతర శ్రామికుడు. ఆయన జనరల్గా కార్మికులంటే 10 గంటలు 12 గంటలు పని చేయాలి, ఓటీలతో సైతం 12 గంటలు పని చేయొచ్చు. కానీ ఈయన 18 గంటలు పని చేస్తారు, జీతం తీసుకోరు. మరి ఆ కార్మికుడు ఆయన ఈ రాష్ట్ర ప్రజలు రాజు కావాలి, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలనే రాష్ట్ర ప్రజలే ఆయన ఓనర్. ఎందుకంటే ఓనర్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి ఆయన కార్మికుడు అవ్వాలంటే ఎవరొకరు ఓనర్ ఉండాలి. ఆ ఓనర్ ప్రజలే ఓనర్ కింద భావించి ప్రజలు రాజు అవ్వాలనే నినాదంతో ఆయన 18 గంటలు 75 సంవత్సరాల వయసులో 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయన ఆశయాలు సిద్ధించినట్టు ఆయన ఏదైతే కోరుకున్నారో, కార్మిక జీవితాల్లో వెలుగు తీసుకురావాలనుకున్నారో, మనం అనేక విధాలుగా అంటే బీఓసీ వర్కర్స్ విషయంలో నమోదు చేయించడం కానీ, అలాగే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయడం కానీ, ఇవన్నీ మనం ముందుండి నడిపించాలి. చెయ్య కలిపి కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.